జై రేవంత్ రెడ్డి, జై హో కంది శ్రీనివాసరెడ్డి నినాదాలతో హైదరాబాద్ హోరెత్తింది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి చొరవతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి హస్తం కడువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. అటు కాంగ్రెస్ తరపు కేఎస్ఆర్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని హస్తం పార్టీలో చేరిన నేతలు, కార్యకర్తలంతా ప్రతిపూనారు. పేదల గడపన పొత్తునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నూతనోత్సాహంతో దూసుకుపోతోంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో హస్తం పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరిస్తోంది. ముఖ్యంగా కంది శ్రీనివాసరెడ్డి చొరవతో బీఆర్ఎస్, బీజేపీల నుంచి భారీగా కాంగ్రెస్ లోకి చేరికలు జరుగుతున్నాయి. ప్రజల కోసం ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గ్రామ గ్రామాన కేఎస్ఆర్ సేవా కార్యక్రమాలు చేపట్టిన తీరుకు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా ఫిదా అవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడం, ఎమ్మెల్యేగా సమస్యలను జోగురామన్న నిర్లక్ష్యం చేస్తున్న తీరు బీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెసేనని కంది శ్రీనివాసరెడ్డి సవివరంగా చాటి చెప్పడంతో అందరూ ఆయనతో ఏకీభవిస్తున్నారు. ముఖ్యంగా ఇతర పార్టీలకు చెందిన క్యాడర్ కేఎస్ఆర్ కు జై కొడుతూ కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా హైదరాబాద్ వేదికగా పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. ఇతర పార్టీల ముఖ్య నేతలు చాలా మంది కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో హస్తం పార్టీలో చేరారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో కంది శ్రీనివాసరెడ్డి, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ లో చేరిన వారి లిస్టులో బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీకి చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా జై రేవంత్ రెడ్డి, జై హో కంది శ్రీనివాసరెడ్డి నినాదాలు మిన్నంటాయి. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇవాళ అన్ని ధరలు పెరిగినాయి. నరేంద్ర మోడీ, చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలు అయింది. 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు దాటింది. 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ 1250 రూపాయలు అయింది. ఇవాళ చంద్రశేఖరరావు అంటుండు, తెలంగాణలో ఉన్న పథకాలు ఏమన్నా ఉన్నాయా, ఎవరైనా ఇక్కడ కాపీ కొట్టాల్సిందని. ఈ మధ్యలో ఆ సన్నాసి ఉచితంగా ఆడపిల్లలకు బస్సు ఎక్కిస్తావు, మమ్మల్ని కాపీ కొడతావా? నీ ఈపులు వాళ్ళకు కొడతారు. ఎందుకంటే 9 ఏళ్ళు నువ్వు నమ్మించి మోసం చేసినావు. ఆదిలాబాద్ నుంచి వచ్చిన మా సోదరులందరూ నేను అడుగుతున్నా, మీరు ఏం చేయాలి అని. మీరు ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మీరు ఒక్క ఓటు వేయండి. మిమ్మల్ని పైసలు అడుగుతలేం, మీ భూములు అడుగుతలేం, మీ ఆస్తులు అడుగుతలేం. 10 ఏళ్ళు చంద్రశేఖరరావుకి అవకాశం ఇచ్చారు. ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి. మళ్ళీ 2004లో ఏ విధంగా అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి చేసుకున్నామో, సంక్షేమ పథకాలు అమలు చేసినామో, వాటన్నిటిని కూడా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఆదిలాబాద్, నిర్మల్, ముదోలి ప్రాంతాలన్నీ తిరుగుతా ఖచ్చితంగా ఈసారి కనీసం ఆదిలాబాద్లో 10 సీట్లకి 8 అన్నా మీరు గెలిపించాలి. ఆదిలాబాద్లో మీరు 8 గెలిపిస్తే రాష్ట్రంలో 80 గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా.
ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేసి జోగురామన్నను బరాబర్ ఇంటికి పంపుదామని కంది శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో జోగురామన్నపై 40,000 మెజార్టీతో గెలుస్తామని తేల్చి చెప్పారు. అన్ని సామాజిక వర్గాలు కాంగ్రెస్ కు అండగా ఉన్నాయని స్పష్టం చేశారాయన. ఉమ్మడి ఆదిలాబాద్ లో 8 స్థానాల్లో గెలిచి తీరుతామని కంది శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని స్పష్టం చేశారు. ఎవ్వరూ నిరాశపడొద్దని, మంచి రోజులు ముందున్నాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ ఆదుకుంటామని కంది శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గ్రామాన శక్తివంతమైనటువంటి నిఖార్స్ అయినటువంటి కరుడుగట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కేసీఆర్ గారికి ఈసారి నిజంగా బీఆర్ఎస్ కు భయం పట్టింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది, కాంగ్రెస్ పార్టీ